Hello, good evening everybody. Welcome to all our DQ Gari fans, our very own Tarun Bhaskar Gari fans, our lucky Bhaskar, Dulquer Salman Garki, heartiest welcome. Our Simham. Hi everyone. దుల్కర్ గారు మీరు గాయపడ్డ సింహం Super ట్రైలర్ excited to be here. How are all of you? ఎలా ఉన్నారు అందరూ? దుల్కర్ గారు మీరు గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ చూసేద్దాం మనం. ఎలా ఉంది ట్రైలర్? గాయపడ్డ సింహం, డోంట్ లాఫ్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అని ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని, అంత అద్భుతమైన యాక్టర్స్ని కలగలిపి మాకు ఫుల్ లెంత్గా ఇంతలా నవ్విస్తే మేము నవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒక పక్క తరుణ్ భాస్కర్ గారు, ఒక పక్క మా చిట్టి ఫరియా అబ్దుల్లా, ఒక పక్క మా మానసా చౌదరి గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఇలా బోల్డ్ అంతమంది యాక్టర్స్. అండ్ చాలా కాలం తర్వాత మా జేడి చక్రవర్తి గారిని ఇలాంటి ఒక పవర్ఫుల్ రోల్లో చూడడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ మా పవన్ సాధినేని గారు ప్రజెంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫర్ ష్యూర్ ఇందులో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటేనే ఆయన ఒక ప్రాజెక్ట్ని అందిస్తారు అని మనందరికీ తెలుసు. ఆయన ఈ పాటికి అందించిన కథలన్నీ చూస్తే తెలుస్తూ ఉంటుంది. అండ్ అలానే మా స్పీకర్ అగస్తి గారి మ్యూజిక్, మా విప్లవ్ గారి ఎడిటింగ్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మన అందరినీ పక్కా ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో పవన్ సాధినేని ప్రెజెన్స్ సప్తాశ్వ మీడియా వర్క్స్ అండ్ జీ స్టూడియోస్ పిఓవి స్టోరీస్ బ్యానర్ పై కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ భాను కిరణ్ ప్రతాప్ గారు, విజయ్ కృష్ణ గారు అండ్ అలానే ఉమేష్ కుమార్ బన్సాలి గారు ప్రొడ్యూసర్స్గా, విద్యాసాగర్ చింతల గారి సినిమాటోగ్రఫీలో, విప్లవ్ గారి ఎడిటింగ్లో, స్పీకర్ అగస్తి గారి మ్యూజికల్లో అండ్ అలానే కశ్యప్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మనందరం సూన్ గాయపడ్డ సింహం థియేటర్స్లో చూడబోతున్నాం. సో టీం అందరూ ఇక్కడికి విచ్చేశారు, వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ పాటికే మిత్రమండలి లాంటి సినిమాని మనకు అందించి అండ్ ఇప్పుడు గాయపడ్డ సింహంతో పలకరించబోతున్నారు. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ విజయ్ కృష్ణ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మయసభ, నీది నాది ఓకే కదా లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి విజయ్ కృష్ణ లింగమనేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ భాను కిరణ్ ప్రతాప్ గారు. సో తండేల్ లాంటి సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉండి అండ్ అలానే మిత్రమండలిని కూడా మనకు అందించినటువంటి భాను కిరణ్ ప్రతాప్ గారిని, మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాని ప్రజెంట్ చేయబోతున్నటువంటి మా పవన్ సాధినేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. దయా, ప్రేమ, ఇష్క్, కాదల్ లాంటి సినిమాల్ని మనకు అందించి అండ్ సూన్ దుల్కర్ గారితో ఆకాశంలో ఒక తారతో మన అందరినీ పలకరించబోతున్నటువంటి వెరీ టాలెంటెడ్ పవన్ సాధినేని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our co-producer దివ్య గారు ఫ్రమ్ జీ స్టూడియోస్. దివ్య గారిని సాధారణంగా వేదిక మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎడిటర్ విప్లవ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో బేబీ లాంటి సినిమాకి వర్క్ చేసినటువంటి మా విప్లవ్ గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ డిఓపి విద్యాసాగర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి విద్యాసాగర్ గారు. And now let me invite art director Chandrika garu, costume designer Apurva garu and creative producer Srini garu also to please join the stage. And now let me invite our director, captain of the ship Kashyap Srinivas garni సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా డైరెక్టర్ సింహం కశ్యప్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఒక అద్భుతమైన రోల్లో కూడా కనిపించబోతున్నారు కశ్యప్ శ్రీనివాస్ గారు, ట్రైలర్లో చూసాం ఇప్పుడే మనం. And now let me invite our haughty and beauty మానసా చౌదరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బబుల్ గమ్ అండ్ అలానే ఆర్యన్ లాంటి సినిమాల్లో చూసాం ఆవిడ్ని. అండ్ ఇప్పుడు గాయపడ్డ సింహంలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు ఆర్ మానసా చౌదరి. And now let me invite our Jatiratnam, our Chitti, our ever energetic Faria Abdullah to please join the stage. And now let me invite our very own versatile actor
జేడి చక్రవర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. గులాబీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మనకు కనిపించినటువంటి జేడి చక్రవర్తి గారు ఎస్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హ్యాండ్సమ్, అందానికి చిరునామా ఆయన, యాక్టింగ్ కి వీలునామా ఆయన, ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ పాన్ ఇండియన్ స్టార్, అవర్ వెరీ ఓన్ రామ్ లక్కీ భాస్కర్. ఆకాశంలో ఒక తార అంటూ సూన్ మన అందరినీ పలకరించబోతున్నటువంటి దుల్కర్ సల్మాన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్విసి ద్వారా ఈ సినిమానికి మనకు అందించబోతున్నటువంటి దిల్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మహానటి, సీతారామం, కురూప్, లక్కీ భాస్కర్, ఇలా వరుస బ్లాక్ బస్టర్ల సినిమాలతో మన అందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి ఆర్ వెరీ ఓన్ దుల్కర్ గారు ఇస్ హియర్. గట్టిగా ఒక్కసారి టీం గాయపడ్డ సింహం కోసం ఓవేసుకుందామా? అండ్ మనందరికీ ఫేవరెట్ మా జీవన్ గారు ఇస్ హియర్. సో జీవన్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సో మా సింహాలందరూ పవన్ గారు ఇటుపక్క రారా మిడిల్కి. యా, అండ్ ఫైట్ మాస్టర్ కర్ణాకర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం ఫర్ గ్రూప్ పిక్చర్. అండ్ ఓకే, సో ఇంకొక పిక్చర్ దిల్ రాజు గారు, డిక్యూ గారు అండ్ సత్య గారు, ఫరియా గారు అండ్ పవన్ గారు డైరెక్టర్ గారు ఒక పిక్చర్ అండి. యా, అండ్ అలానే ప్రొడ్యూసర్స్ కూడా. భాను గారు ప్లీజ్ జాయిన్ అండి.
ఓకే, సో ముందుగా మా జీ స్టూడియోస్ నుంచి మా కో ప్రొడ్యూసర్ దివ్య గారితో స్పీచ్ మొదలు పెడదాం. ఓకే, సో అయితే అటుపక్క నుంచి మొదలు పెడదాం. ముందుగా మా కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ముందుగా మా పవన్ సాధినేని గారితోనే మొదలు పెడదాం. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అండి. ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ దుల్కర్ సల్మాన్ గారు ఒక పిక్చర్ అండి. రాజు గారు ఆల్సో. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మా పవన్ సాధినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ హాయ్. మీడియా అందరూ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ట్రైలర్ ఎలా ఉంది? శ్రీ విష్ణు క్యామియో ఎలా ఉంది? ఎక్స్టెండెడ్ క్యామియో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ మై హీరో దుల్కర్ సల్మాన్ గారికి చాలా 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 థ్యాంక్స్. సో అంటే మా గురించి మేము వేరే ఇంకో సినిమా ఫంక్షన్లో మేము మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. సో వి లవ్ యూ, తెలుగు స్టేట్స్ లవ్ యూ సో మచ్. సో గాయపడ్డ సింహం. సో ఈ సినిమా గాయపడ్డ సింహం ఎక్కడ అనేది మాకు తెలియట్లా, మీరే అడగాలి గట్టిగా. ఎక్కడ ఉంది చెప్పండి. తరుణ్ ఎక్కడా? తరుణ్ ఎక్కడా? ఆ తరుణ్ వినిపించేటట్టు అరవండి మీరు గట్టిగా. సో మే 1st రిలీజ్ అవుతుంది గాయపడ సింహం. ట్రైలర్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో మీకు సినిమా అంతే ఎంటర్టైనింగ్ ఉంటుంది. కశ్యప్ ఏంటి అనేది మీరు ఈ సినిమాతో చూస్తే తన కామెడీ టైమింగ్ కానీ రైటింగ్ కానీ. సో వీఆర్ సో హ్యాపీ. ఎస్పెషల్లీ జీ స్టూడియోస్తో పార్ట్నర్షిప్ అయ్యి ఈ సినిమా ముందుకు రావటం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకో పెద్ద ఫోర్స్ ఎవరు అంటే దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గాయపడ సింహం. సో మే 1st మేము ఇప్పుడు మాట్లాడేదానికన్నా సినిమా ఎక్కువ మాట్లాడిద్ది అండ్ మీరు మీ సినిమా గురించి ఇంకెక్కువ మాట్లాడుకుంటారు. సో కీప్ వెయిటింగ్ ఫర్ మే 1st అండ్ గెట్ ఎంటర్టైన్ ఇన్ ది సమ్మర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సప్తాశ్వ మీడియా వర్క్స్ నుంచి భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన మా పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంటే ఒక్కటండి, నేను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్, నేను కూడా ఇందాక ఏవీలో చెప్పినట్టు ఆయన గురించి అందరు కథలు రాసుకుంటారని నేను కూడా మీ గురించి కథలు రాసుకుంటామండి. మేము రాస్తాం కథలు మీ గురించి అలాగే మమ్ముట్టి గారి గురించి. మేము అందరం కూడా లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి. థ్యాంక్స్ సో మచ్ మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వచ్చి వాళ్ళ. అలాగే ఇంకా పవన్ అండ్ దుల్కర్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో ఆల్రెడీ ఆయనకి గుండెల్లో చాలామంది గుళ్ళు కట్టారు. ఈసారి నిజంగానే కట్టేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా అది జరగబోతుంది సూన్. అండ్ మా దిల్ రాజు గారికి మళ్ళీ ఇంకా థ్యాంక్స్. ఎందుకంటే మాకు మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, మీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మిగతా సినిమా టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ వాళ్ళందరి గురించి తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యాక్టర్ అండ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతమందిని పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ మీకు చెప్పి అందరూ బోర్ కొట్టేసి ఉంటుంది, బట్ స్టిల్ అనదర్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు. యు ఆర్ పవర్ స్టార్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మీరు జస్ట్ మీ హ్యాండ్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా పెద్ద, మరి ఇక్కడే ఉంటే ఆ మాత్రం. వెల్ ప్రొడ్యూసర్స్ ఇంతమంది
నాకు ఇంత బ్యాక్ చేసి ఓకే, సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతున్నారు సరదాగా. నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడే మీకు ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది. అది తప్పితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హీరో వచ్చినప్పుడల్లా ఈయన్ని ఎప్పుడని అడుగుతారు, అది తీయడానికి వెళ్ళాడు. వారే వా, వాట్ ఆన్సర్, అసలు మామూలుగా లేదు. ఓకే, అండ్ ఇప్పుడు మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ డిక్యూ సార్, ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. Yeah, I mean your craft itself. No, I do. Yeah, we did. Sir, I'm also a great fan of the charm that you possess and also the aura that you bring everywhere, sir. Thank you so much for gracing this event. And Dilraj Garu, so Gayapada Simhani big platform ki తీసుకెళ్తున్నందుకు thank you so much, sir. And మీరు ఏ ఫిల్మ్ చూస్ చేసినా గుడ్ ఫార్చ్యూన్ కమ్స్ అలాంగ్ అండ్ ఐ హోప్ దట్ హ్యాపన్స్ ది సేమ్ టు దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. And working in this film has been a great fun, right? Obviously ఈ cast and crew తో సో తెలుగా ఫ్లోలో ఇంగ్లీష్లో వస్తుంది. సో కానీ తెలుగు అమ్మాయి బాగానే తెలుగు మాట్లాడతా కాబట్టి తెలుగులో చెప్తాలే. యా, చాలా ప్రేమతో సినిమాని చాలా ఎంజాయ్ చేసి తీసాము. మీరు కూడా May 1st వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరందరూ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి చిట్టి మాట్లాడే టైం వచ్చింది. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ప్రెస్, లవ్ యూ టూ. అందరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అలా అనుకోకండి. నాకు ఫస్ట్ మైక్ ఇస్తే నేను కూడా అదే చెప్తాను. అసలు నేను చార్లీ చూసినప్పుడు నేనేనా సుందరి పెన్నే అని అనుకున్నా. ప్లీజ్ నా కోసం ఎప్పుడైనా అట్లా ఏమైనా చేస్తే నేను కూడా దుల్కర్ని కలుస్తా అని ఆ కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నిజంగా when I was doing జాతిరత్నాలు, నేను జాతిరత్నాలు చేస్తున్నప్పుడు ఒక హ్యాంపర్ ప్రమోషన్ చేసాం. ఓకే, అండ్ చాలా హ్యాంపర్స్ బయట వెళ్ళాయి అండ్ అందులో దుల్కర్ కూడా ఒక హ్యాంపర్ వెళ్ళింది. సో దుల్కర్ ట్యాగ్డ్ ఆల్ of us on Instagram. ఓకే, అండ్ నేను జస్ట్ వైజాగ్ ప్రమోషన్స్లో ఉన్నప్పుడు నవీన్తో బండిలో ఉన్నాను అండ్ I was like, I saw Dulkar's in my DM. I threw my phone like and I was like, and Naveen was like, what happened? He kind of got this shock and then when he realized I was talking about Dulkar, he little heartbreak ayindi anukunta. Kani yes, I'm a huge fan of you, sir. I don't know how else to put it. Absolutely, we all love you and thank you for being here today. Dilraj garu, ఫైనలీ ఎయిర్పోర్ట్ బయట కలుస్తున్నాం మనం. ఇప్పటి వరకు జస్ట్ 2-3 times అలా క్యాజువల్గా ఎయిర్పోర్ట్లో అరే మీరు కూడా ముంబై ఓకే అలా కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ గాయపడ్డ సింహం రియలీ డిజర్వ్స్ దిస్ ప్లాట్ఫామ్ అండి. చాలా కష్టపడి అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, అందరు టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అండ్ ఐ థింక్ 4-5 hours వరకు ఫుటేజ్ వచ్చినట్టుంది. అది కట్ చేసి వాళ్ళు 2.5 hours లాగా చేస్తున్నారు. సో మీరే అనుకోండి హౌ మచ్ ఎఫర్ట్ అండ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద స్క్రిప్ట్. చాలా చాలా క్రియేటివ్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఆ వరల్డ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకే ఒక మాట, ప్రెస్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ 15 minutes మిస్ అవ్వకండి. జస్ట్ 15 minutes ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ అందరి గురించి అఫ్ కోర్స్ తర్వాత ప్రీ రిలీజ్లో డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూస్ బిన్ హియర్ టుడే టు సపోర్ట్ అస్ లైక్ దిస్. మీ ఎనర్జీ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలీదు, మీ అరుపులు, మీ లవ్, మీ ప్రేమ చాలా చాలా ప్రెషియస్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫరియా. మీరు ఎక్కువ ఎలాంటి సందర్భాల్లో గాయపడ్డారు, ఎలాంటి విషయంలో గాయపడ్డారు? ఎందుకక్క నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? వీ వాంట్ టు నో. మొత్తం సినిమాలో ఫుల్ సినిమాలో లేను కాబట్టి గాయపడ్డాను కొంచెం, ఎందుకంటే కొంచెం జెలసీ ఉంది, సినిమా చాలా బాగుంది కాబట్టి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు. ఎస్, సో అప్పటి గులాబీ నుంచి ఇప్పటి దయా వరకు మనందరినీ ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఏడిపించారు, నవ్వించారు, ప్రేమ పడేలాగా చేశారు. సో మా వెరీ ఓన్ జేడి చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, హాయ్. ఇవాళ నేను చాలా తక్కువ మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. నాకెందుకో మా దిల్ రాజు గారు మాట్లాడితే వినాలని కోరికగా ఉంది. కాదు రాజుకి కాదు రాజు మాట్లాడితే వినాలని నాకు కోరికగా ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను ఒకతారు గురించి ఎక్కువ మాట్లాడా. అతను చేసిన సినిమా పవన్ సాధినేని డైరెక్షన్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్కి దట్స్ అ బిగ్గెస్ట్ ఎసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు, నా ఇంటర్వ్యూస్ అన్నిట్లలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జ్మెంట్, రాజు ఫోకస్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళందరూ రారాజులు అయిపోతారని. సో ఇవాళ నాకు ఓన్లీ నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. నీ అంటే ఈస్ టెరిఫిక్, హీ ఎంటర్టైన్స్, మనందరినీ టెరిఫిక్గా ఎంటర్టైన్ చేస్తాడు. ఎస్, సో మా మనసున్న మా రాజు, మా దిల్లున్న రాజు, దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటి, నాకు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతుంటే సోప్ వేయకుండా డైరెక్టర్ అనేసారు. వాళ్ళు రెడీగా ఉంటారు వేయటానికి. సో ఎనీహౌ, ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్, అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఆయన డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి నేను. కశ్యప్, నేను సినిమా చూశాను, సినిమా కొన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ పైన. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఎందుకో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసేవారు నాకు టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము, ఏంటి ఎప్పుడు చూపిస్తారని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తూ ఉన్నాను. 4 days బ్యాక్ సినిమా చూసా. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక్క హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామందికి, ప్రమోషన్ కాదు, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అమెరికా వెళ్ళాలని చాలామందికి ఇక్కడ కోరిక ఉండేనా? చేతులు ఎత్తండి. పర్లేదు, 5-6 అని ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మా హీరో, ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమాలో యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. ఎనీహౌ, అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడీ మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము, త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ 2 హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వీళ్ళు వాడేశారు. ప్రభాస్ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యష్ని,
మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ 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 తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 ఎపిసోడ్లకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి మా ముందున్న మిత్రులకి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ 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 చేస్తూ తీసుకెళ్లారు. కశ్యప్, యు ఆర్ ద సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన పెళ్లి చూపులతో ఎలా అయ్యాడో అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేసాడు, అద్భుతంగా వేసాడు, చాలా నవ్వించాడు ఈయన తరుణ్ పక్కన ఉండి. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్గా విష్ణు గురించి చెప్పాలి. తను వీళ్ళు ఏదో సింపుల్గా డైలాగ్ వేసేసారు, ఎక్స్టెండెడ్ క్యామియో అని. బట్ ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అంతా విష్ణుతో ఈ 5 హీరోల్ని చెప్పాను కదా, ఈ అందరిది అద్భుతంగా డిజైన్ చేశారు. విష్ణు ఆల్సో ఇస్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్. విష్ణు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయినట్టు. థ్యాంక్ యూ విష్ణు. అంటే చిన్న సినిమాలకి ఇది నో డౌట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. ఇలాంటి సినిమాలకి నేను కానీ విష్ణు కానీ ఈరోజు దుల్కర్ కానీ ఇలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఒక రేపు మీకు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఇస్ ఎ బిగ్ ఫిలిం. అండ్ జేడీ, సో ఫస్ట్ హాఫ్లో విలను, సెకండ్ హాఫ్లో కమెడియన్. సో ఫస్ట్ హాఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో సెకండ్ హాఫ్లో అంత నవ్విస్తాడు జేడీ కూడా. సో ఇది మొత్తం వీళ్ళన్నీ చాలా కశ్యప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. సో అండ్ బ్యూటిఫుల్ 2 హీరోయిన్స్. లవ్ స్టోరీలో ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడానికి 2 హీరోయిన్లను ఎలా చేశాడు. ఇవన్నీ మీకు నిజ జీవితంలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతాయో మన లైఫ్లో అవే మనకు వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీమ్. సో అందరిలాగే నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా. మే 1 రోజు థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసి వెనక సీట్లో కూర్చొని చూస్తాను. నేను అనుకున్నాను నవ్వుతున్నారో లేదో చూడాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు, అందరినీ అడుగుతున్నాము, సో మీరు గాయపడ్డ సందర్భం ఏంటి అని? సినిమా ఫ్లాప్ అయితే గాయపడతాం, పైసలు పెడతాం కాబట్టి. సినిమా హిట్ అయితే హ్యాపీ. ఓకే, ఎక్కువ ఏ సినిమా చాలా సార్లు గాయపడుతూ ఉంటాం అట్లా. ఎక్కువ ఏ సినిమాకి గాయపడ్డారు? మా మిత్రులు రెడీ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రంట్ రోలో ఉన్నారు. పొరపాటున ఒక హీరో గురించి చెప్తే ఇక వేసుకుంటారు మళ్ళీ నేను అవకాశం ఇవ్వను. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనందరి రామ్, మనందరి భాస్కర్, ఆయన ఒక సినిమా చేస్తున్నారు అంటే అది మైల్ స్టోన్ అవ్వాల్సిందే అనేటువంటి బెంచ్ మార్క్ని క్రియేట్ చేసినటువంటి ఆర్ వెరీ ఓన్ దుల్కర్ సల్మాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ సినిమా ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు ఒక క్యూరియాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది అన్ని పోస్టర్స్ త్రూ అవుట్ మన ఫిల్మ్ ఆకాశంలో ఒక తార టైంలో పవన్స్ ఆల్వేస్ షేర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. తరుణ్ ఐవ్ వర్క్డ్ విత్. యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని ఐ థింక్ కాస్ట్ క్రూ ఆర్ ఆల్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు ఆర్ పీపుల్ ఐవ్ వర్క్డ్ విత్ మై కాలీగ్స్. I think it will be a very special film. This doesn't feel like a small film. Everyone keeps saying it's a small film. I don't know, Pawan, you keep saying it's a small film. Dil Raju Garu is also saying it's a small film. But I'm watching the trailer, it just kept growing. It's with every visual, it kept growing, and I think it will be one of the biggest, I think, summer blockbusters. It has that feeling. I think the subject kuda, I think manandariki we can relate to. I think because so many people are trying to go to America or other countries, and we all understand this whole visa process. Nakuda, I think college time there was stress admission. After getting my admission to get my visa. So I think any audience I think will connect to the film. It sounds like great fun. Kashyap sir, you've
both acted and directed. All of you multitaskers who do these things, I'm very fascinated with. So, but best of luck to everybody on the team. Pavan, we've been traveling together for Akasham now. He's been patiently waiting for my dates. I've taken a lot of time to start the film. It's a very special film to me. But again, he's also a multitasker. Along with directing Akasham, he's produced this film along with his co-producers. So more power to all of you. And this is a great time for, I think, films of any genre, any size. And I think the audience is always accepting. And as always, I think the Telugu audience is always ready for great content. So Mirandru, for sure, I think theatre will enjoy the film. So all the best to team Gayapata Simham. థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్ గారు. ఏదైనా ఒక క్విక్ అప్డేట్ ఇవ్వచ్చు కదా ఆకాశంలో ఒక తార గురించి. Pavan, any update you want to give? We're almost done. I mean, I think we have maybe a week shoot left to finish the film. We're very close. But I think it'll be worth the wait. Now, I think every time ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో when I'm acting, అది నాకు చాలా స్పెషల్. ఐ థింక్ ఈవెన్ ఫర్ ది ఆడియన్స్ ఇస్ స్పెషల్. సో ఇప్పుడు ఏ సినిమా ఐ థింక్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అంత ప్రెషర్ ఉంది నాకు టు డెలివర్ టు గివ్ ఫిల్మ్ దట్ విల్ నాట్ బికమ్ అ క్లాసిక్ బట్ విల్ సర్వైవ్ లాస్ట్ టైమ్. సో ఐ థింక్ AOT కూడా ఆ టైప్లో ఒక సినిమా ఫర్ షూర్. JD sir, I'm such a huge fan. I don't know how many times I've watched Satya. I'm like, for me, just I think last week we met, we got to spend some time together in Bombay. Apukoda, I was like, I'm looking at him like a fan. So this is very, very special to me. I want to say something. అంటే ఈ స్టేజ్లో నేను AOT గురించి ఎందుకు చెప్పాలంటే, నేను తనని ఫస్ట్ కలిసినప్పుడు మొన్న బాంబేలో కృష్ణ అని పిలిచాను. తన క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను పవన్ అడిగాను, పవన్ దుల్కర్ని పెట్టుకోలేదా సినిమాలో అని. ఐ రియలీ ఆస్క్డ్ హిమ్ బికాజ్ ఎక్కడ మీకు దుల్కర్ కనిపించాడు. ఐ థింక్ అంటే ఈజ్ సో హంబుల్, సో నైస్. పర్సనల్గా నాకు తెలుసు కనుక చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేశాను నేను. ఆయనకన్నా మంచివాడు. ఆయన చాలా మంచివారు, ఆయనకన్నా తను ఇంకా మంచివాడు. సో థ్యాంక్స్ దుల్కర్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ అంటే కేవలం పవన్ గురించి, సినిమా గురించి తెలిసినంత దూరం తను వచ్చినందుకు we are all really thankful to you, Dulkar. Thanks a lot. Thank you. థ్యాంక్ యూ JD గారు. థ్యాంక్ యూ సో మచ్.